అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఆయా షేర్ అనే సాంగ్ మనం చూసాం కదా. సో ఆగయా షేర్ అనమాట. ఒక షేర్ ఇక్కడ మనతో పాటు ఉన్నారు. సుధన్ మాస్టర్ చాలా కసిగా అనిపిస్తుంది ఆ పాటలో. మీ స్టెప్పుల్లో కూడా కనిపించింది. ఐ మీన్ ఆ హుక్ స్టెప్ మాత్రం లిటరలీ ఎంత వైరల్ అయిందంటే. నాని గారికి ఏమన్నా స్టార్టింగ్ మీరు ఐ మీన్ అలాంటి స్టెప్పులు చెప్తున్నప్పుడు ఏమన్నా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయా? ఈ ప్రాజెక్ట్లో నేను లోపల వస్తున్నప్పుడు శ్రీకాంత్ అన్న కానీ, హీరో గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, డిఓపి కానీ ఎవరైనా అందరూ దీని ఒక ఫస్ట్ అప్డేట్ నుంచి చూసుకుంటే స్టార్టింగ్ ఆ టాటూ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఐ మీన్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లాగా క్లియర్లీ అంటే హీరో రెడీ అయ్యాడు. మీకు ఏం చెప్పారు అసలు? ఈ సాంగ్ నేపథ్యం మీకు ఎలా చెప్పారు? సో ఈ మూవీలో ఇప్పుడు దాకా నాని గారు ఆయన కెరియర్లో ఇంకా వేరే ఒక కొత్త రూపం చూపించబోతున్నారు. ఆయన ట్రై చేస్తున్నారు. సో అలాంటి ఒక క్యారెక్టర్ని స్టెప్ ఎలా వచ్చిందండి? ఎలా పుట్టుకొచ్చింది ఆ ఫ్లోర్ మూమెంట్, ఎస్పెషల్లీ ఆ సిగార్ పట్టుకుని ఫ్లోర్? ఈ స్టెప్లో ఆయన క్యారెక్టరైజేషన్ కనపడాలి, ఆ యాటిట్యూడ్ కనపడాలి. ఆయన ఏ క్యారెక్టర్ని మోసుకొని ఇంత కష్టపడుతున్నారో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు ఒక స్టెప్ కావాలి. ఇలా పుట్టిందే ఆ స్టెప్. ప్రెసెంట్ హుక్ స్టెప్ ట్రెండ్ నడుస్తుంది. అవును. సో మీరు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేశారు? ఆ హుక్ స్టెప్ ఎంతవరకు వైరల్ అవుతుంది అనుకున్నారు? అంటే నిజం చెప్పాలంటే ఇది నా డెబ్యూ సాంగ్ కాబట్టి ఈ సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతుంది, లేదంటే ఈ అవుట్పుట్ ఎలా రాబోతుంది, జనాలు ఎలా మనల్ని రిసీవ్ చేసుకుంటారన్న థాట్ ఏమీ ఫస్ట్ లేదు. నాకు ఉన్న థాట్ ఒకటి బాబా జాక్సన్ అనే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇది నా స్టెప్ కాపీ చేశారని అన్నారు. దాని మీద మీకు ఏమనిపించింది? అలా అది ఒక న్యూస్ ఒకటి. ఇక్కడ ఎవరు హెడ్ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఆయన మనకు అది లేదు. ఆయన ఒక టాలెంటెడ్గా ఆయన ఏం చేస్తున్నారో అది చేస్తున్నారు. వీ రెస్పెక్ట్ దట్. కానీ మన స్టేట్మెంట్ ఏంటంటే అలా ఒక కొరియోగ్రాఫర్ చేశారు, ఓకే, అది మనం చూడలేదు, అది మనం ఓపెన్ స్టేట్మెంట్. మనం ఈ ఒక అవుట్పుట్ని జెన్యూన్గా తీసుకొస్తున్నాము. దాన్ని లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు ఎవరున్నారంటే, సో బేసికల్లీ ఆగస్ట్ 21st మనందరికీ ది ప్యారడైజ్ మూవీతో దమ్ బిర్యానీ లాంటి ట్రీట్ రెడీగా ఉంది. సో బిఫోర్ దట్ ఆయా షేర్ అనే సాంగ్ మనం చూసాం కదా. సో ఆగయా షేర్ అనమాట. ఒక షేర్ ఇక్కడ మనతో పాటు ఉన్నారు. సుధన్ మాస్టర్. సో ఆ స్టెప్ కంపోజ్ చేసిన ఆయన. నేనైతే వేయలేను కానీ ఆయనతో ఆ స్టెప్ మీరే ఇమాజిన్ చేసుకోండి. ఆ షేర్ కూడా వచ్చారు. నమస్తే. హాయ్ మాస్టర్, బాగున్నారండి? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం మాస్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అంటే డెబ్యూతోనే హ్యూజ్ అంత రికగ్నిషన్ రావడం అనేది నిజంగా అన్ని దేవుడిదయ్యా. సో అక్కడ జననాయకన్ కూడా నాకు తెలిసి గట్టిగా వస్తుందా అని అనుకుంటున్నాను రిలీజ్ అయ్యాక. ఖచ్చితంగా గట్టిగా వస్తుంది. సో మంచి అంటే ప్లాన్డ్గా వచ్చింది అంతా. ఏంటో చాలా ప్లాన్డ్గా మంచి ప్రాజెక్టులు. డెబ్యూ ఎప్పుడు ఐ మీన్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్పెషల్ ప్రాజెక్ట్ కదా? ఖచ్చితంగా ఎప్పుడు ఏ కొరియోగ్రాఫర్కైనా ఏ టెక్నీషియన్స్కైనా ఫస్ట్ ప్రాజెక్ట్ వెరీ స్పెషల్. అండ్ నాకు దేవుడి దయ వల్ల అది తమిళ్లో విజయ్ గారితో, తెలుగులో నాని గారితో జరగడం అన్నది చాలా గొప్ప విషయం. అండ్ ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. యా, సో చాలా కసిగా అనిపిస్తుంది ఆ పాటలో. మీ స్టెప్పుల్లో కూడా కనిపించింది. ఐ మీన్ ఆ హుక్ స్టెప్ మాత్రం లిటరలీ ఎంత వైరల్ అయిందంటే. నాని గారికి ఏమన్నా స్టార్టింగ్ మీరు ఐ మీన్ అలాంటి స్టెప్పులు చెప్తున్నప్పుడు ఏమన్నా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయా? బికాజ్ నాని గారిని మనం ఆ రేంజ్ డాన్సర్గా ఎక్కడ చూడలేదు. ఆయన మంచి డాన్సర్, గుడ్ డాన్సర్, బట్ నాట్ లైక్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు ఈ కైండ్ ఆఫ్ పెద్ద స్టెప్లు ఎప్పుడు ఆయన చేయరు. బట్ ఈ స్టెప్కి ఎప్పుడైనా లిమిటేషన్స్ ఏమైనా వచ్చినాయా లేదా? ఏ లిమిటేషన్ లేదండి. ఈ ప్రాజెక్ట్లో నేను లోపల వస్తున్నప్పుడు శ్రీకాంత్ అన్న కానీ, హీరో గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, డిఓపి కానీ ఎవరైనా అందరూ దీని ఒక ఎక్స్ట్రీమ్లోనే ఈ మూవీ చేయాలి, వాళ్ళు ఎక్స్ట్రీమ్ మ్యాడ్నెస్ని ఒక్కొక్కరు తీసుకురావాలన్న థాట్లోనే వచ్చాము. సో నాకు ఏ లిమిటేషన్స్ వాళ్ళు చెప్పాలంటే లిమిటేషన్స్ ఉండకూడదు. మనం లేదంటే మనం చూపించిన మూమెంట్ ఏదైనా తక్కువైపోతుందో అన్న థాట్ మాత్రమే నాకు ఉన్నది తప్ప ఎక్స్ట్రీమ్ ఎంత వెళ్ళినా వాళ్ళు హ్యాపీ. సో దానికి ఏ రెస్ట్రిక్షన్స్ లేదు. దానివల్లనే ఇలాంటి ఒక అవుట్పుట్ వస్తుంది కదా. సో ఫస్ట్ అప్డేట్ నుంచి చూసుకుంటే స్టార్టింగ్ ఆ టాటూ రిలీజ్ చేశారు. టాటూ ఇష్యూ మొదలైంది. తర్వాత టాటూ వేయించింది ఎవరు అని చెప్పి మోహన్ బాబు గారు అప్డేట్ వచ్చింది. ఇప్పుడు ఐ మీన్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లాగా క్లియర్లీ అంటే హీరో రెడీ అయ్యాడు, ఆ రైవలరీని ఫేస్ చేయడానికి హీరో రెడీ అయ్యాడు అన్నట్టు
సాంగ్ అయితే కనిపించింది అనమాట మాకు, ఆ కసి కనిపిస్తుంది. Yeah. మీకు ఏం చెప్పారు అసలు ఈ సాంగ్ నేపథ్యం మీకు ఎలా చెప్పారు? ఈ సాంగ్ శ్రీకాంత్ అన్న ఫస్ట్ మాట్లాడినప్పుడు ఆయన బిగినింగ్ మీరు చెప్పినట్టు ఆ టాటూ కానీ మిగతా విజువల్ అండ్ విషన్స్ కానీ చిన్న చిన్న గ్లిమ్స్ కానీ అన్నిట్లో ఆయన విషన్ ఏంటి, ఆయన తీసుకొచ్చిపోయే ఒక వరల్డ్ ఏంటి అన్నది జనాలందరికీ ఆల్రెడీ చూపించారు కదా. సో ఈ మూవీలో ఇప్పుడు దాకా నాని గారు ఆయన కెరియర్లో ఇంకా వేరే ఒక కొత్త రూపం చూపించబోతున్నారు, ఆయన ట్రై చేస్తున్నారు. సో అలాంటి ఒక క్యారెక్టర్ని ఇంకా ఎక్స్ట్రీమ్లో తీసుకెళ్ళడానికి ఏ కొరియోగ్రఫీ కావాలో అది మాత్రమే నాకు కావాలి. దీంట్లో కాంప్రమైజే ఉండకూడదు. దీనికోసం ఇలా తగ్గించుకుంటామా అది ఏమొద్దు మాస్టర్, మీరు ఏం మైండ్లో పెట్టుకోకండి. మీ దగ్గర నుంచి నేను ఎలాంటి ఒక మ్యాడ్నెస్ని పట్టుకొని వచ్చానో ఆ మ్యాడ్నెస్ మీ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ నాకు కావాలని ఆయన ఫ్రీడమ్ మొత్తం ఇచ్చారు. సో అక్కడి నుంచి పుట్టిందే ఇవన్నీ. సో మీరు స్టన్ అయ్యారా లుక్స్ చూసి నాని గారు? అవును, ఖచ్చితంగా అందరిలాగా అందరు ఫ్యాన్స్ లాగా నేను కూడా ఇప్పటిదాకా రాని ఒక గెటప్, ఏ హీరో చేయని ఒక గెటప్ చేసుకున్నారు కదా. సో అది చూసినప్పుడు అది చాలా పర్ఫెక్ట్గా ఉంది ఆయనకి, చూడండి అంత పర్ఫెక్ట్గా ఉంది. ఆ క్యారెక్టర్ని ఎంత హోల్డ్ చేసి ఆ పోస్టర్లో చూడండి, ఆ కళ్ళు చూడండి, ఆ జడలతో చూస్తున్నప్పుడు మనకి ఏ నెగటివ్ థాట్ ఏం రాకుండా ఇలాంటి ఒక క్యారెక్టర్ని మీరు ఎలా మోస్తున్నారు అన్న ఒక ఆశ్చర్యం ఇస్తున్నారు కదా. సో అలాగే మొదలైంది. ఇప్పుడు ఆ క్యారెక్టర్కి మనం ఎలా జడ్జ్మెంట్ ఇవ్వబోతున్నాము అన్న ఆ ఛాలెంజే ఈ సాంగ్ ఆయాషర్. ఈవెన్ అంటే పీపుల్ ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోయి ఉంటే రీల్స్ చూసుకుంటే చాలా మంది ఆ గెటప్స్ తో కనిపించారు. అవును, రియల్ గా కనిపించారు, ఏఐలో ఫిల్టర్ వేసుకుని కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ ఆయాషేర్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత చాలా రీల్స్ వస్తున్నాయి కదా, ఇంత జడల ఆర్డర్స్ ఏంటి, ఈ పిచ్ ఏంట్రా మీరందరూ ఇట్లా చేస్తున్నారు ఏంది, అంత క్రేజ్ వచ్చింది ఏంది. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది, అది సక్సెస్ అయ్యింది అన్నది. రీసెంట్గా పుష్ప 2లో ఆయన అది ఆ జాతరలో శారీ కట్టుకున్న దానికే వావ్ అనుకున్నారు. ఇది దానికి మించి ఉంది. అంటే ఒక అబ్బాయి ఇలా వేసుకోవడం అనేది, నోస్ రింగ్స్ పెట్టుకోవడం అనేది అల్టిమేట్. అంటే సాంగ్ హోల్ సాంగ్ చూస్తే యాటిట్యూడ్ కనిపిస్తుంది. సో చింటూ బైక్ కూడా ఎక్కిచ్చారా యాటిట్యూడ్? ఆడేంటి అలా పెట్టాడు మూవీ? అవును, వాడు కొన్నిసారి మనల్ని ఇంకా షాక్ చేస్తాడు. కొన్ని షార్ట్ చెప్తున్నప్పుడు ఇలా చూసి మనం క్లోజ్అప్ దగ్గర వెళ్తున్నప్పుడు వాడు ఒక రియాక్షన్ ఇస్తాడు, అది ఇంకా అదిరిపోతుంది. సో ఒక్కొక్క క్యారెక్టర్ మీరు చూస్తే ఆ పిల్లలు కానీ, డాన్సర్స్ కానీ, జూనియర్స్ కానీ, హీరో గారు కానీ, ఈ సెట్ కానీ, ఈ వరల్డ్ కానీ అన్నీ ఏమి నార్మల్గా ఊరికే ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చారని కాకుండా ఆ పోస్టర్ చూస్తే ఎవ్రీ ఐస్ మీతో మాట్లాడుతుంది, హీరో గారు కానీ, ఆ డాగ్ కానీ. సో అదే డైరెక్టర్ గారి విషయం. సో బేసికలీ చింటూ బాయ్ అనేవాడు సోషల్ మీడియాలో హీరో వాడు. సో అందుకని అడుగుతున్నాను. సో అదేంటంటే అది ట్రైన్ డాగ్, ఎక్కడ నుంచి తీసుకొచ్చారు, ఏమన్నా ఐడియా ఉందా మీకు? ఏమన్నా? ట్రైన్ డాగ్ ఓన్లీ, మిగతా డీటెయిల్స్ అంతా మీరు కొరియోగ్రఫీలో ఇంక్లూడ్ చేశారా? ఇంక్లూడ్ సాంగ్ లో ఉన్నాడు. ఈ సాంగ్ షార్టే కదా, మీరు చూస్తున్నది కూడా సాంగ్ లో షార్టే. సో ట్రైన్ డాగే మంచిగా వస్తుంది, మీతో పాటు విజువల్ కూడా మంచిగా. మీకు ఏమైనా అలవాటు అయ్యాడా? మన సాంగ్ వరకు అలవాటు అయ్యాడు, అంతే. ఓకే ఓకే. ఇంకా మూవీ అంతా శ్రీకాంత్ అనవే చూసుకుంటున్నారు. సో ఆ స్టెప్ ఎలా వచ్చిందండి, ఎలా పుట్టుకొచ్చింది ఆ ఫ్లోర్ మూమెంట్, ఎస్పెషల్లీ ఆ సిగార్ పట్టుకుని ఫ్లోర్ మూమెంట్ ఉంది? ఫస్ట్ థాట్ ఇప్పుడు దాకా నాని గారు చెయ్యని ఒక స్టెప్ చేయాలి, చెయ్యని డాన్స్ చేయాలి. ఈ స్టెప్లో ఆయన క్యారెక్టరైజేషన్ కనపడాలి, ఆ యాటిట్యూడ్ కనపడాలి. ఆయన ఏ క్యారెక్టర్ని మోసుకొని ఇంత కష్టపడుతున్నారో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు ఒక స్టెప్ కావాలి. ఇలా పుట్టిందే ఆ స్టెప్. ఫస్ట్ ఆ సిగరెట్తోనే స్టార్ట్ చేశాము. ఆ సిగరెట్ నుంచి అలా స్టార్ట్ చేసి అలా వస్తున్నారు. సరే సిగరెట్ చేసి ఊరికే ఇలా సిగరెట్ పెట్టడంలో ఏముంది, సిగరెట్ పెడుతున్నారు, ఒక హీరో ఒక స్టైలిష్గా పెడతారు, దాంట్లో మూమెంట్ ఎలా చేద్దాం, ఓకే నించోని మూమెంట్ చేయొచ్చు, సరే ఓకే ఒక ఫ్లోర్ మూమెంట్ ఎలా చేద్దాం. ఆ ఫ్లోర్ మూమెంట్లో మేము చాలా ట్రై చేసాం, చాలా ఫ్లోర్ మూమెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇది ట్రై చేసాము. సో ఈ ఒక్క మూమెంట్ వచ్చినప్పుడు ఆ సిగరెట్ ఆ యాటిట్యూడ్గా ఎక్కడ వెళ్ళట్లేదు, ఈ మూమెంట్ సెపరేట్గా కనిపించట్లేదు, ఇవి రెండు హోల్డ్ చేసి దాన్ని తీసుకొస్తున్న ఒక మూమెంట్గా అది ఫైనల్లీ ఫిక్స్ అయింది. సో ఇప్పుడు అగ్గిపెట్టి కరెక్ట్గా వెలిగిందా? బికాజ్ ఆ స్టెప్ వెలిగింది కరెక్ట్గా సెకండ్ టైం వెళ్ళగాలి, థర్డ్ టైం వెళ్ళగాలి అనేది మీకు ఎగ్జాక్ట్ 1, 2 వెళ్ళగాలి. యాక్చువల్ ఫస్ట్ టైం కూడా కాదు, ఆ మూమెంట్ చూస్తే ఇట్లా చేసి అలా ఇలా చేస్తున్నప్పుడు వెలగాలని వెలిగింది. దానికి ఏమైనా టేక్స్ పట్టి కొంచెం ఇబ్బంది అయిందా? అట్లా ఏం లేదు, వెలిగింది. ఎవ్రీ టైం ఆయన చేస్తున్నప్పుడు అది వెలిగింది. పాపం నలిపేశారు నాని గారిని ఇలాంటివన్నీ పెట్టి. మామూలుగా ఇది ఒకటే ఒక మూమెంట్ అనుకుంటాం మనం, ఎందుకంటే రజనీకాంత్ గారు సినిమాలో చూస్తూ ఉంటాం కాబట్టి రెండు మిక్స్ చేసి ఎక్కడ ఆ మూమెంట్తో పాటు అది చేయడం ఆయన హార్డ్ వర్క్ అండి. ఆయన ఎప్పుడు మనం ఒక స్టోరీకి, ఒక కథకి, ఒక సినిమాకి
ఈ న్యాయం చేయాలి అంటే ఆయన ఎంతైనా దిగి దాన్ని చేస్తారు. యా. సో ఐ మీన్ నార్మల్లీ మీకు కథ అంతా తెలిసే ఉంటుంది, చెప్పే ఉంటారు. మీకు ఏమనిపించింది? నేనేం అడగను, డీటెయిల్స్ అడగట్లేదు. మీరు వెంటనే అడిగినా కూడా నేను చెప్పను, తెలుసు. అది వేరే విషయం. బట్ హోల్ స్టోరీ అంతా చెప్పారా? జస్ట్ ఈ సాంగ్ నేపథ్యం స్టోరీ అంతా చెప్పలేదు. ఈ సాంగ్ వరకు ఈ క్యారెక్టరైజేషన్ ఏంటి, మనకి ఈ సాంగ్ కావాల్సినవి ఏంటి, సో బిగినింగ్ ఏంటి, ఎండ్ ఏంటి, ఎంత దాకా చేస్తే ఈ స్టోరీకి అది కరెక్ట్గా ఉంటుంది, న్యాయం చేస్తుంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్గా. దాన్ని పట్టుకొని ఇది మనం చేసాం. సో ఐ మీన్ ఇందులో చాలా స్టెప్స్ కనిపించినాయి. ఆ హుక్ స్టెప్ ఎక్కువ వైరల్ అయింది, బట్ పుషప్స్ కొట్టేది కానీ పుల్అప్స్ తీసేది ఉంది. ఈవెన్ పుషప్స్ కొట్టి బ్యాక్ ఫ్లిప్ అయ్యి ఒక స్టెప్ వేస్తారు. చాలా స్టెప్స్ ఉన్నాయి. ఈవెన్ జడతో స్టెప్ మెయిన్, ఆ జడను కూడా యూజ్ చేసుకున్నారు. సో ఇవన్నీ స్టెప్స్ కాకుండా ఇంకేమన్నా ఐ మీన్ మాకు లిరికల్ వీడియోలో కనిపించినవి? లిరికల్ వీడియోలో మీకు కనిపించింది ఒక 30 to 40% అంతే. ఇంకా డాన్స్ ఉంది, బిల్డప్ ఉంది, యాటిట్యూడ్ ఉంది. ఆ సాంగ్ కి ఒక రోరింగ్ సాంగ్ కి ఏమేమి కావాలో ఏం తక్కువ లేకుండా అన్నీ ఉన్నాయి. ఇంకా మూమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇది ప్రెసెంట్ హుక్ స్టెప్ ట్రెండ్ నడుస్తుంది. అవును. సో మీరు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేశారు? ఆ హుక్ స్టెప్ ఎంతవరకు వైరల్ అవుతుందని అనుకున్నారు? అంటే నిజం చెప్పాలంటే ఇది నా డెబ్యూ సాంగ్ కాబట్టి ఈ సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతుంది, లేదంటే ఈ అవుట్పుట్ ఎలా రాబోతుంది, జనాలు ఎలా మనల్ని రిసీవ్ చేసుకుంటారన్న థాట్ ఏమీ ఫస్ట్ లేదు. నాకు ఉన్న థాట్ ఒకటి, డైరెక్టర్ గారు నన్ను నమ్మి ఈ ఆపర్చునిటీ ఇచ్చారు, ఆయన సాటిస్ఫై అవ్వాలి. డైరెక్టర్ గారు, హీరో గారు, ప్రొడ్యూసర్ గారు, వీళ్ళు ఒక కొత్త అబ్బాయిని నమ్మి వీడు చేస్తాడని నమ్మకంతో మనకి ఇచ్చారు కదా. వీళ్ళు ముగ్గురు ఈ సాంగ్ అయ్యే లోపల వాళ్ళు సాటిస్ఫై అయితే మనకు చాలు. ఈ థాట్ తప్ప వేరే ఏం లేదు. మిగతా జరిగిందంతా దేవుడి దయ. అదే ఫస్ట్ చెప్పినట్టు జనాలు ఇంత పాజిటివ్గా, ఇంత క్రేజ్గా, ఇంత లవ్ చూపిస్తున్నారు దాని తర్వాత అన్నది అది చాలా హ్యాపీ. యా. సో బాబా జాక్సన్ అనే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇది నా స్టెప్ కాపీ చేశారని అన్నారు. దాని మీద మీకు ఏమనిపించింది? అలా అది ఒక న్యూస్ ఒకటి లేదండి, ఓపెన్గా చెప్పాలంటే ఇది కాపీ కాదు, ఇన్స్పైర్ కూడా కాదు. ఎందుకంటే దానికి ముందు అది నేను నిజంగా చూడలేదు. నేను యాక్చువల్గా మనం కొరియోగ్రాఫర్ అవడానికి ముందు ఈ సోషల్ మీడియాస్లో కానీ ఈ దీంట్లో కానీ నేను అంత యాక్టివ్ కూడా లేదు. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. సో ఒకసారి రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి కొన్ని విషయాలు వస్తున్నాయని నా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ నాకు చెప్పినప్పుడు, అవునా, ఓకే రా, నో ప్రాబ్లం, దాంట్లో ఏముంది, ఓకే కొంతమంది ట్యాగ్ ఇస్తున్నారా, ఓకే అది దేర్ ఒపీనియన్, వీ డోంట్ వాంట్ టు అపోజ్ ఇట్. వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తున్నారు, మనకు తెలుసు మనం ఏం చేసామన్నది, మనం దీనికి ఎంత హార్డ్ వర్క్ పెట్టాము, మనం ఈ సాంగ్ విన్న తర్వాత జెన్యూన్గా మన లోపల నుంచి ఏం వచ్చిందో అది స్క్రీన్ మీద చూపించాం కదా. సో మనకి అది నెగటివ్గా తీసుకోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళు అలా చెప్తున్నారు, హ్యాపీ, ఓకే, అది వాళ్ళ ఒపీనియన్, మనం దాన్ని తీసుకోవద్దు. మనం చాలామంది కోట్లు ప్రజలు ఇప్పుడు వరల్డ్ అంతా దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారు కదా, ఆ పాజిటివ్నెస్ని తీసుకొని మనం ముందుకెళ్దాం ఇంకా అని. సో అంతే. సో మీడియాని రిప్రజెంట్ చేస్తున్న గాయగా నేను ఒకటి చెప్తున్నాను. ఆయన ఫస్ట్ పోస్ట్ పెట్టారు, ఇది ఒరిజినల్, ఇది కాపీ అని చెప్పి. దాని కింద కమెంట్స్ అన్ని చూశాను. కమెంట్స్ అన్నీ ఏమున్నాయంటే, ఒకవేళ ఇది కాపీ అయితే కాపీ చాలా బాగుంది, కాపీయే ఒక మాస్టర్ కాపీలా ఉంది అని అన్నారు. అండ్ ఇంకొకటి ఐ మీన్ మోస్ట్లీ మీకే ఒక్కటి కూడా నేను ఆయనకి సపోర్ట్ చేస్తున్న కమెంట్ లేదు, అన్నీ నవ్వుతున్నట్టే ఉన్నాయి. అసలు దీనికి దానికి పొంతనే లేదని కొంతమంది. ఈవెన్ మైకేల్ జాక్సన్ పేరుని కాపీ పెట్టుకుని నువ్వు ఇంకో కాపీ గురించి మాట్లాడుతున్నావా అని కొంతమంది. అంటే అంటే ఎవరిని నో హేట్రెడ్, నెగిటివ్ స్పీచ్ కాదు. కూడా ఏం చెప్తాను అంటే, ఈవెన్ ఆయన కూడా బాబా జాక్సన్ అని ఆయన కూడా వి డోంట్ నీడ్ టు ఆయనకి నవ్వాల్సిన అవసరం కూడా మనకు లేదు. ఆయన ఒక టాలెంటెడ్గా ఆయన ఏం చేస్తున్నారో అది చేస్తున్నారు, వీ రెస్పెక్ట్ దట్. కానీ మన స్టేట్మెంట్ ఏంటంటే మనం కాపీ చేయలేదని. ఓకే, ఆయన అలా చేసి ఒకవేళ ఆయన కొంచెం సిమిలారిటీ ఆయనకి అనిపించి ఉండి, ఎందుకంటే డాన్స్ అన్నదండి ఒక పర్టికులర్ స్టైల్స్ ఉన్నాయి. ఏ డాన్సర్ అయినా పుట్టినప్పటి నుంచి ఒక పర్టికులర్ డాన్స్ స్టైల్ నుంచి నేర్చుకొని బేసిక్ని నేర్చుకొని అక్కడ నుంచి మనకేం వస్తుందో దాన్ని డెవలప్ చేస్తూ వస్తున్నాం, అదే కొరియోగ్రఫీ. సో అలా ఉన్నప్పుడు ఈ కింద కూర్చొని మనం మూమెంట్ చేస్తే ఎంత ట్రై చేసినా 100 మూమెంట్ పైన మీరు చేయలేరు. 100 అంటే ఎక్కువ. 4 సైడే ఉన్నాయి, 4 సైడే తిరగాలని ఉంటుంది. కొన్ని రిసెంబ్లెన్స్ రావచ్చు. ఇక్కడ ఎవరు హెడ్రెడ్ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఆయన మనకు అది లేదు. అలా ఒక కొరియోగ్రాఫర్ చేశారు, ఓకే, అది మనం చూడలేదు, అది మనం ఓపెన్ స్టేట్మెంట్. మనం ఈ ఒక అవుట్పుట్ని జెన్యూన్గా తీసుకొస్తున్నాము, దాన్ని జనాలు ఎంకరేజ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, దాన్ని పట్టుకొని మనం ముందుకెళ్దాం. గుడ్ గెస్చర్ ఫ్రమ్ యూ. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ ఆయన చాలా పోస్టులు పెట్టారు, మళ్ళీ ఒరిజినల్ కాపీ అని. అన్ని పోస్ట్స్కి కమెంట్స్ ఆఫ్ చేసుకుంటారు ఆయన. అంటే
మొత్తం పబ్లిక్ అంతా ప్రజలంతా మీ వైపే ఉన్నారని చెప్పడం కోసం జస్ట్ అది మెన్షన్ చేశారు. అంటే అక్కడ నానిగారు మెల్లో లాకెట్ ఉంది కదా, స్టార్ లాకెట్. నేను ఒక 3 years బ్యాక్ సేమ్ లాకెట్ వాడేవాడిని అండి చాలా ఇంటర్వ్యూస్కి. నేను కూడా వేయొచ్చా కాపీ అని చెప్పి? జస్ట్ కిడింగ్. అదే వీఆర్ ఇక్కడైనా కదా అందరూ పుట్టాము, ఇక్కడే అందరూ పెరుగుతున్నాము, ఏదో సమ్ సిమిలారిటీస్ ఎట్లా ఉంటుంది. వి చెరిష్ ఈచ్ అదర్, దట్స్ ఇట్ అండి. మన ఇంకొకరిని కష్టపడుతున్న అందరి టాలెంట్ని మనం చెరిష్ చేసి అందరూ పైకి వెళ్దాం అంతే, ఇంకా వేరే ఏం లేదు. సో ఆయా షేర్ సాంగ్ మీ దగ్గరికి రావడానికి కారణం అంటే మీరు దసరా సెట్స్లో ఉండడం, మిమ్మల్నే నాని గారు కానీ లేదంటే శ్రీకాంత్ గారు కానీ అబ్జర్వ్ చేసిన విధానమేనా ఏంటి ప్రధాన కారణం? ఖచ్చితంగా అది నిజమే. ఫస్ట్ నా గురుగారికి థ్యాంక్స్ దానికి, ఎందుకంటే ఆయన ఇచ్చిన స్పేస్. ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా నాకు తెలిసి ఎక్కువ స్పేస్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కి ఇస్తున్న ఒక కొరియోగ్రాఫర్ ఆయన ఇచ్చిన స్పేస్లో మనం చేసిన పని దాన్ని మనం యూజ్ చేసుకున్నాం. అంటే దానికి మనం ఒక కష్టపడ్డాము. దాన్ని శ్రీకాంత్ అన్న కానీ హీరో గారు కానీ చూసి అప్పుడు చిన్నగా పుట్టిన ఒక నమ్మకం ఇప్పుడు ఈ మూవీలో వాళ్ళు ఇస్తున్న ఛాన్స్. సో మీ గురుగారు ఆస్కార్ వరకు వెళ్ళారు కాబట్టి మీకేమన్నా ఇప్పుడే స్టార్ట్ అయింది డెబ్యూటెంట్, మంచి శుభారంభం మొదలైంది కాబట్టి ఏదైనా ఒక డ్రీమ్ గోల్, ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ ఏమైనా మైండ్లో పెట్టుకున్నారా, ఇది సాధించాలి జీవితంలో అని చెప్పి? అంత లేదండి. ఇప్పుడు ఈ సాంగ్ వచ్చింది, దీన్ని కరెక్ట్గా చేసాము. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే ఈ సాంగ్ని కాంపిటీషన్ పెట్టుకొని నెక్స్ట్ సాంగ్ చేయాలి. దాని తర్వాత ఆ సాంగ్ని కాంపిటీషన్ పెట్టుకొని నెక్స్ట్ సాంగ్ చేయాలి. దీన్ని అంతి చేసి ఇప్పుడు జనాలు మనకు ఒక ప్రేమ చూపిస్తున్నారు కదా, కొత్త కొరియోగ్రాఫర్ అయినా కూడా నువ్వు బాగా చేసావయ్యా అని ఒక ప్రేమ చూపిస్తున్నారు కదా, ఆ ప్రేమని అలా తీసుకొని వెళ్ళాలి. దీని తప్ప ఎక్కువ గోల్ ఏం లేదు నాకు. సో బీయింగ్ ఎన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నుంచి ఈరోజు వైరల్ అయ్యే ఫస్ట్ దాంతోనే సెన్సేషనల్ హిట్ కొట్టిన కొరియోగ్రాఫర్గా మీరు శ్రీకాంత్ గారిని ఎలా చూస్తున్నారు? బికాజ్ ఇప్పటికీ చాలామందికి చిరంజీవి గారితో సినిమా చేయాలనేది ఒక కళ. అలాంటి వ్యక్తి ఆయన ఫట్ మన వచ్చి చిరంజీవి గారితో సినిమా అనౌన్స్ చేశారు ఒక సినిమా రిలీజ్ అవ్వగానే. అసలు ఆ మనిషి ఏంటి ఆయన? మనం బయట నుంచి చూస్తున్నప్పుడు అదే చెప్తున్నా కదా, ఇప్పుడు నాకు కానీ శ్రీకాంత్ అన్న కానీ ఎవరైనా తొందర ఇలా ఎట్లా జరుగుతుంది వీళ్ళకన్నా ఒక క్వశ్చన్ ఉంటుంది కదా. ఇప్పుడు శ్రీకాంత్ అన్న మనం జనరల్లీ బయట చూస్తున్నప్పుడు కానీ అందరితో మీతో మాట్లాడితే హాయ్ ఎలా ఉన్నారు అని ఒక చాలా నార్మల్గా మాట్లాడుతున్న ఒక పర్సన్ లాగా ఉంటారు. కానీ పని అని వచ్చిన తర్వాత ఆయన లోపల నుంచి సినిమా మీద ఉన్న ఒక పిచ్చితనం, ఒక క్రేజ్, ఒక మ్యాడ్నెస్ ఉంది కదా, అది తన్నుకొని వస్తుంది బయటకు. ఆ ఒక్క రీజనే ఆయన ఇంత త్వరగా ఇవన్నీ చేయడానికి రీజన్. అది లేదంటే ఇవి రాదు. అది ఆయన హార్డ్ వర్క్. దానికి ముందు ఆయన ఇది రావాలంటే ఎంత ఆయన నేర్చుకొని ఉండాలి, ఎంత కష్టపడి ఇదంతా వచ్చి ఉండాలన్నది ఉంది కదా. నేను ఎప్పుడు ఆయన్ని నాకు చాలామంది చూసి పనిచేస్తున్నప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకుంటాం కదా, ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్న ఒక్క విషయం ధైర్యం. నువ్వు ఎన్ని చేసి ఉన్నావు, దీని తర్వాత ఏం చేస్తావు అదంతా మీ చేతిలో లేదు. ఇప్పుడు ఒకటి చేయబోతున్నావో ధైర్యంగా చేయి, డైర్గా దాన్ని ముందుకు తీసుకెళ్ళు. వచ్చే తర్వాత చూసుకుందాం రా, చేస్తాం రారా, నీ మీద నమ్మకం ఉంది కదా, నువ్వు పట్టుకున్న ఒక పాయింట్ మీద నీకు నమ్మకం ఉంది కదా, దాన్ని పట్టుకొని వెళ్తాం, ఇంకా ఏం లేదురా అన్న ఆ ఒక ధైర్యం. ఆ ధైర్యం నేను దసరాలో ఫస్ట్ చూసిన. నా గురుగారు ఆయన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అలాగే నేర్పించారు. ఒక ధైర్యం వస్తుంది చూడరా. ఆయన ఎలా అంటే ఇంత త్వరగా ఈ స్థాయికి ఆయన వెళ్ళడానికి ఒకే ఒక రీజన్ ఆయన లోపల ఆయన పెట్టుకున్న ధైర్యం మాత్రమేరా, డారేరా, అది నువ్వు కూడా ఉండాలి అని చెప్పేవాళ్ళు. సో ఆయన నుంచి అది నేను నేర్చుకుంటున్నా. అదే ఆయన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఆయన బయట ఆఫ్ స్క్రీన్ లో చూడడానికి కూడా అలా కనిపించరు, చాలా ఏదో చిన్న పిల్లోడు లాగా మాట్లాడతారు కనిపిస్తారు కదా, అట్లా కాదు. ఆయన లోపల ఉన్న ధైర్యం, ఆ సినిమా మీద ఉన్న ప్రేమ, మ్యాడ్నెస్సే శ్రీకాంత్ అన్న. ఎప్పుడన్నా మధ్యలో జస్ట్ వన్ వర్డ్ అయినా చిరంజీవి గారి మూవీ గురించి ఏమన్నా అడిగారా? మీరు అడగడం కానీ ఆయన చెప్పడం కానీ ఏదన్నా జరిగిందా? నాకు ఒక్క మాట చెప్పారు, నువ్వు దాంట్లో కూడా చేయాలరా అన్నారు. సూపర్. అది అంత నువ్వు చేయాలరా అన్నారు. అది నాకు చాలా హ్యాపీ. ఏదో ఆ నమ్మకం ఫస్ట్ ఆయనకి పుట్టిన నమ్మకం ఇప్పుడు ఇంకా పెరిగింది కదా, అది నాకు చాలా. సో ఒక హుక్ స్టెప్ కి మీరు కూడా రెడీ అయిపోండి చిరంజీవి గారితో మళ్ళీ ఒక చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక కొరియోగ్రాఫర్గా చిరంజీవి గారు లాంటి అంత గొప్ప ఆర్టిస్ట్కి చేయాలన్నది ఎప్పుడు డ్రీమ్ ఉంటుంది కదా, అది కూడా దేవుడి దగ్గర జరగాలి, జరుగుతుందన్న నమ్మకం ఉంది. సో మీమ్స్లో చాలా ట్రెండ్ అయినాయి. నాని గారి గురించి ఎప్పుడో ఒక మీమ్ వస్తూ ఉంటుంది. ఆయన ఏ మూవీ వచ్చినా అంట, కొత్త మూవీ వస్తే ఒక ఇటుక పట్టుకుని వస్తూ ఉంటాడు. అంటే ఆయన చెప్తారు కదా ఒక మాట, నేను ఇటుక పేర్చుకున్నాను, రేపు పొద్దున మీరు ఒక పెద్ద గోడ చూస్తారని చెప్పి ప్రతిదానికి ఇటుక పేర్చుకుంటే. దీనికి వచ్చిన మీమ్ ఏంటంటే ఒక్కొక్క మూవీ ఉంది, ఇటుక పెట్టి సిమెంట్ చేసేస్తుంది,
ప్యారడైజ్కి మాత్రం కొంచెం పెద్ద ఇటుకు పట్టుకొచ్చారు. సో అవునండి. ఆడియన్స్ కూడా దాన్ని మీరు చెప్పినట్టు కొంచెం అట్లా సినిమాటిక్గా చెప్పాలంటే ఇన్ని రోజులు ఒక్కొక్క ఇటుక తీసుకొచ్చారు కదా, అది కొంచెం పెరిగి ఉంటుంది కదా, ఆ స్ట్రెంగ్త్ కానీ ఆ నమ్మకం కానీ అన్నీ పెరిగి ఉంటుంది కదా. సో నెక్స్ట్ స్టెప్ ఇంకొంచెం ఎక్కువనే మోసుకొని ఆయన వస్తారు. ఆయన ఎప్పుడు అది చేసేవారు. హార్డ్ వర్కింగ్ పర్సన్, సినిమా మీద ప్రేమ ఉన్న ఒక పర్సన్. ఒక మంచి కథ దొరికితే ఒక మంచి ఆర్టిస్ట్గా మనం ఇంకా 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 బ్రేక్ చేసి ప్రూవ్ చేయాలన్న ఒక పట్టుదల ఉన్న ఒక పర్సన్ ఆయన. సో అది ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా చూడాలి, ఒక ఫ్యాన్గా నేను కూడా ఇంకా చాలా చూడాలి ఆయన అన్నది నా కోరిక కూడా. సో నాని గారిని ఆర్టిస్ట్ ఎలా అంటామో ఒక సినిమా లవర్గా కూడా దానికి మించి మార్కులు ఇవ్వచ్చు. బికాస్ ఆయన అన్ని క్రాఫ్ట్స్లో ఇన్వాల్వ్ అవుతారు, ప్రొడ్యూసర్గా మారారు. ఐ మీన్ సొసైటీకి తిరిగి ఇవ్వాలి, నేను కూడా సినిమాలు తీసి ఇవ్వాలి అని చెప్పి ఒక దృక్పథం కనిపించింది. మీరు ఒక సినిమా లవర్గా ఆయన నుంచి ఏమన్నా ఒక యూనిక్ థింగ్ ఏమైనా కనిపించారా? యూనిక్ థింగ్ అంటే ఆయన నుంచి నేను నేర్పించుకున్నది అందరికీ ఉంటుంది, కానీ ఇంకా ఎక్కువ నేను ఆయన నుంచి డెడికేషన్, ఒక టాలెంట్ని ఎలా పట్టుకున్నారన్నది. మీరు ఆయన చూడండి, ఎప్పుడు ఒక్కొక్క మూవీలో చాలా కొత్త డైరెక్టర్స్ వస్తారు, కొత్త విధాన్ని ట్రై చేయాలన్నది ఉంది కదా. ఆ నమ్మకం ఎక్కడి నుంచి ఆయన దగ్గర వచ్చింది. నేను నెక్స్ట్ టైం ఆయన కలవాలన్నప్పుడు అది అడుగుదామని కూడా అనుకున్నాను. సరే ఎట్లా ఇలా సెలెక్ట్ చేస్తున్నారు మీరు, మీ సెలక్షన్ ఎలా ఉంది, అది ఎట్లా వస్తుంది, మీకు ఎలా వచ్చింది అన్నది నేను అడగాలని కూడా ఉన్నా. సో ఆయన ఆ సెలెక్షన్, ఆయన ఆ నమ్మకం, ఏదో ఒక కొత్తదనాన్ని మీద నమ్మకం పెట్టుకుని ఉంటున్నారు కదా, అది నేను ఎంజాయ్ చేస్తున్నా. ఆయనకైతే లేకుండా ఎలా ఈ మనిషి ఇలా చేస్తున్నారు అన్నది. అదే ఎవరో అంటారు, ఏమంటారంటే వజ్రం గొప్పదే, వజ్రాన్ని కనిపెట్టినోడు ఇంకా గొప్పోడు అని చెప్పి. ఐ మీన్ కనుగొన్నాడు, ఇది వజ్రం అని కనుగొన్నాడు కూడా ఇంకా గొప్పోడు. సో ఈ రోజు ఆయన కనుగొనకపోతే శ్రీకాంత్ వదిలి గారు ఇంకా వచ్చేవారో లేదో, ఇంకా మీరు ఈరోజు గ్రేట్ థింగ్. సో మీమ్స్ ఇంకేమన్నా మీరు చూసినవి ఏమన్నా ఉన్నాయా మీకు బాగా బెస్ట్ అనిపించిన మీమ్స్ ఏమన్నా? మీమ్స్ అంటే నాకు చాలామంది తెలియని వాళ్ళు కూడా, ఎవడరా ఈ కొరియోగ్రాఫర్, ఎక్కడి నుంచి వచ్చాడు, వాడిని పట్టుకుంటారా, వదలకండ్రా అని కొంతమంది. వాళ్ళ ఇంటిలో నుంచి ఒక కొరియోగ్రాఫర్, ఒక అబ్బాయి వచ్చి కష్టపడి వస్తే ఎలా ఫీల్ అవుతారో అట్లా ఫీల్ అయ్యారు. చాలామంది ఎలా వేసావయ్యా ఈ క్యారెక్టర్కి, ఈ మూమెంట్కి ఈ సిగరెట్ పట్టుకొని ఎలా వేసావయ్యా మూమెంట్ నువ్వు అని కొంతమంది మీమ్స్ వేస్తారు కదా. అదంతా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడు ఈ మూమెంట్ని చాలామంది క్రికెట్ ప్లేయర్స్తో, చాలామంది WWEలో ఉన్న వాళ్ళతో అంతా వేస్తున్నారు కదా. సో అదంతా చూసినప్పుడు ఎంత క్రేజ్గా వాళ్ళ లోపల ఇదంతా వెళ్తుంది అన్నది కనిపిస్తుంది. అది చాలా హ్యాపీ నాకు. సో స్టార్టింగ్ బిర్యానీ వండించారు కదా, సో ఎలా అనిపించింది అంటే 21st బిర్యానీ ఉంది, కుక్ చేస్తున్నాం, ఆ స్మెల్ చూపించడానికి మీకు చూపిస్తున్నాం అన్నట్టు చూపించారు. ఉంది దాంట్లో. అది మీదేనా ఆ బిర్యానీ షాట్? ఇదంతా ఓన్లీ మీ ఆలోచన? లేదు బిర్యానీ కావాలన్నది అది స్టోరీలో ఉన్నదే. దాన్ని ఎలా చూపించబోతున్నాం అన్నది మన ఇది. అది అన్నయ్య, శ్రీకాంత్ అన్నయ్య, ఆయన అదే చెప్పారు కదా, ఆయన మ్యాడ్నెస్, ఇవన్నీ ఆయన మ్యాడ్నెస్. 21st మీరు ఆ బిర్యానీ లోపల శ్రీకాంత్ అన్న మ్యాడ్నెస్ అంతా పెట్టిన ఒక బిర్యానీని మనం చూస్తాం. సో ఫైనల్లీ బిఫోర్ ఎండింగ్ మీమ్స్ గురించి మాట్లాడాను కాబట్టి, ఆ బిర్యానీ మీద కూడా ఒక మీమ్ వచ్చింది. అంటే మీరు ఆ బిర్యానీ కూడా స్టైల్గా లోపల సిగార్ పెట్టి చేస్తున్నారు కదా. సో అది మన్మధుడు సినిమాలో ఒక సునీల్ గారు గుమ్మడికే పడిపోద్ది అని చెప్పి ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు అనమాట. సో ఆడియన్స్ అన్న సిగరెట్ అందరూ పడిపోద్ది అన్న, త్వరగా తిప్పన్నా అని చెప్పి కొన్ని మీమ్స్ వచ్చినాయి అనమాట. జస్ట్ ఫర్ ఫన్ షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. సో మీ షేర్ని బాగా తీసుకొచ్చారు. సో వాల్యుబుల్ టైం అన్నది నేనే మీ అందరికీ చెప్పాలి. జనాలు కానీ మీరు కానీ మీ వాల్యుబుల్ టైంని, ఇలాంటి ఒక టాలెంట్ వచ్చాడు కదా వాటిని ఎంకరేజ్ చేస్తామని మీరు అందరూ వచ్చిన దానికి నేనే మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. సో మీ షేర్ ఐ మీన్ మీ షేర్ ఎప్పుడు వస్తారని మేము కూడా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మంచి సాంగ్ ఇచ్చారు. నాని గారి ఫ్యాన్స్ అందరి తరపున నేను చెప్తున్నాను థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ signing off. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.